తెలుగు సినీ చరిత్రలో అన్ని రకాల పాత్రల్లో నటించగలిగే ఆల్రౌండర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కోట శ్రీనివాసరావు. విలన్గా, కమెడియన్గా సహాయ పాత్రల్లో కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం వయోభారంతో బాధపడుతున్నారు. 78 ఏళ్ల కోట శ్రీనివాసరావు చాలా కాలంగా సినిమాలో నటించడం లేదు. వయసు మీద పడ్డం, తరచూ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన సినీ ఇండస్ట్రీకి దూరమై ఇంటికే పరిమితమయ్యారు. ఇక తాజాగా సినిమా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన తీసిన ఫొటోస్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్లో కోట శ్రీనివాసరావు కాస్త బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపిస్తున్నారు. ఆయన కాలికి కట్టు కూడా ఉంది. పైగా కాళ్ళు రెండు చాలా నల్లగా కనిపించడంతో ఆయన్ని చూసి సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడే బండ్ల గణేష్ పెద్ద ఆయన్ని కలవడం పట్ల ఆయన అభినందిస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఆరోగ్యంపై ఇటీవల కొన్ని పుకార్లు రాగా వాటిని ఆయన ఖండించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, కాళ్ళ నొప్పులు, సాధారణ వృద్ధాప్య సమస్యలు తప్ప తనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అని కూడా తెలిపారు. ఇక కృష్ణా జిల్లా నూజివీడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 2 రోజుల కంటే అంటే 1947 ఆగస్టు 17న జన్మించారు కోట శ్రీనివాసరావు. నాటక రంగం నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన కోట 1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే నటుడిగా కెరియర్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో చేస్తూ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. పలు భాషల్లో కూడా నటించారు. అలాగే కోట శ్రీనివాసరావు ఒకే రకమైన పాత్రలకే పరిమితం కాకుండా హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం ఇలా అన్ని తరహా రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. అయితే ఇటీవల కాలంలో వృద్ధాప్య సమస్యల కారణంగా చాలా వరకు సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకి ఆయన అందించిన సేవలు అపారమైనవి. కోట శ్రీనివాసరావు పేరు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.